తొలివారం సెన్సేషన్ హిట్ మామూలుగా లేదు. హౌస్ లోకి వెళ్లిన రోజే నామినేషన్ స్టార్ట్ కాకుండానే వీళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కన్నడ బ్యాచ్ గ్రూప్ ఫామ్ చేసిన గ్రూప్ గా ఆడుతున్నారు. తెలుగు వాళ్ళని సైడ్ చేస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ లో ఈ కన్నడ దరిద్రం ఏంటో అర్థం కావడం లేదని తెలుగు యాక్టర్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇక తొలివారం నామినేషన్స్ లో కూడా కన్నడ ఫేవరిజం కనిపించింది. ఆల్రెడీ నిఖిల్ ఫేవరిజం చూపించి బాగా ఆడిన అఫ్రిదిని పక్కన పెట్టి మరి యష్మి గౌడని చీఫ్ గా ఎంచుకున్నాడు. ఆమె ఏం ఉద్ధరించిందిరా అయ్యా, అఫ్రిది కదా బాగా ఆడిందంటే లెట్ మీ గాయ్స్ అని అరుస్తున్నారు తప్పితే అసలు విషయం మాత్రం చెప్పలేదు. ఇంకా చెప్పేది ఏముందిలే, వాళ్ళు ఒక బ్యాచ్ కాబట్టి చీఫ్ ని చేసేశాడు. కాబట్టి చీఫ్ అయిన వాళ్ళకి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించడంతో నిఖిల్, యష్మి గౌడ, నైనికలు చీఫ్లు అయిపోయారు. నైనిక అయితే పర్ఫార్మెన్స్ లో చిరుతలా విజృంభించింది. సోనియా ఆకులా కాదు ఆడపులి అని ముందే చెప్పాడు ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చిందంటే సోనియా ఆకులలో మంచి విషయమే ఉండి ఉంటుందని అంతా అనుకున్నారు. అదే నిజమైంది. తొలి ఎపిసోడ్ లోనే కాదు నామినేషన్స్ లోనూ అల్లాడించింది. ఓవరాల్ గా తొలి వారంలో మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో నిలిచారు. అందులో మొదటగా నాగమణికంట, 2 వచ్చేసి విష్ణుప్రియ, 3 సోనియా ఆకుల, 4 శేఖర్ భాష, 5 బేబక్క, 6 పృథ్వీరాజ్. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్, ది వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫర్ ఆల్ బిగ్ బాస్ రిలేటెడ్ అప్డేట్స్. అంతవరకు మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై.